వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. సూటి ప్రశ్నల పేరుతో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో వివాదానికి దారితీస్తున్నాయి. వివేక హత్య వ్యవహారంలో చెల్లిలిద్దరూ తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ షర్మిల పసుపు రంగు చీర కట్టుకుని విపక్షాల పంచన చేరిందంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. సొంత చెల్లెలి చీర గురించి బహిరంగ సభలో మాట్లాడే కుసంస్కారం జగన్కు వచ్చిందంటూ మండిపడ్డారు. తాను చంద్రబాబు స్క్రిప్ట్ చదవడం లేదని, జగన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారంటూ విమర్శించారు. అటు టీడీపీ నేత బీటెక్ రవి కూడా జగన్పై మండిపడ్డారు. చివరికి సొంత ఊరు పులివెందులలో కూడా సెంటిమెంట్ పండిస్తే తప్ప గెలవలేని పరిస్థితికి జగన్ చేరుకున్నాడని ఆరోపించారు. అసలు జగన్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఎప్పుడు షర్మిల గురించి పెద్దగా మాట్లాడిన ఆయన ఈసారి ఏకంగా చీర గురించి ఎందుకు మాట్లాడారు? టీడీపీ ఆరోపిస్తున్నట్లు ఇది సెంటిమెంట్ పండించడానికన్నా ఇంకేదైనా వ్యూహం ఉందా? ఇదే అంశంపై ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. శ్రీనివాసరెడ్డి గారు, షర్మిల కట్టుకున్న పసుపు చీర కామెంట్తో జగన్పై షర్మిల తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. జగన్ దిగజారి మాట్లాడుతున్నారంటూ ఆమె స్పందించిన పరిస్థితి. శ్రీనివాసరెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూడండి ఒకసారి. Can you hear me, sir? సార్ Can you hear me? సార్ వినిపిస్తుంది. షర్మిల కట్టుకున్న పసుపు చీర కామెంట్లపై షర్మిల అయితే స్పందించడం జరిగింది. జగన్పై తీవ్ర స్థాయిలో అయితే ఫైర్ అయ్యారు. జగన్ దిగజారి మాట్లాడుతున్నారంటూ కూడా షర్మిల అంటం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే దిగజారిన వాళ్ళు మాట్లాడే మాటలు అంతకన్నా ఏముంటాయి సార్? నేను పుట్టుకతో నేను కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబానికి చేసినటువంటి ద్రోహానికి ఆయన 2 సార్లు ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని నేరస్తుడిగా, దొంగగా ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టి ఆయన మీద కేసు నడిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహానికి బాధపడి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ని స్థాపించుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. పొరపాటును కూడా మాబోటి కార్యకర్తలం కానీ నాయకులం కానీ పసుపు చొక్కా వేసుకోవాలంటే ఎలర్జీ. మేము ఎరగం, మా జీవితాల్లో మేము ఎరగం. ఆ ఇంట్లో పుట్టి ఆ ఇంట్లో పెరిగి ఆ తండ్రిని అవమానించినటువంటి ఆ పార్టీ ఆ తండ్రిని అవమానించిందని మేము చెప్పింది కాదు, ఆమె చెప్పింది. ఎఫ్ఐఆర్లో చేర్చారు మీరు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిన దుర్మార్గపు పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది మేము కాదండి, షర్మిల గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నిసార్లు అని ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు 1 సారో 2 సార్లు అని ఉంటే 1000 సార్లు అన్నది షర్మిల గారు. అన్నటువంటి ఆమె ఈ రోజున సిగ్గు శరం లేకుండా, ఆడపిల్లని అనకూడదు, కనీసం ఇంగిత జ్ఞానం, సిగ్గు శరం లేకుండా ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ పంచన చేరి వాళ్ళ ఎవరైతే నడిపిస్తున్నారో ఆ చంద్రబాబు నాయుడు వెంట చేరి, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాలంటే పసుపు చీర కట్టుకోవటానికి ఏదో కథలు చెప్తా ఉంది. ఇందాక నేను కూడా విన్నాను ఆ మీటింగ్. పసుపు అంటే తెలుగుదేశందేనా? పసుపు మనం ఉప్పులో వేసుకోమా, పప్పులో వేసుకోమా, వంటల్లో వేసుకోమా? ఈ శుద్ధులందరికీ తెలుసు. నిజమే కదా. పసుపు రంగులో ఉండే పసుపు కూడా మనం ఇంట్లో మనం కూరల్లో కూడా వేసుకుంటాము. అలాగే ఇంట్లో లేడీస్ ఉంటే పసుపు రంగు చీరలు కూడా ఉంటాయి. అంటే ఇంకా పసుపు ఎలర్జీ అంటున్నారు. ఇంకా పసుపు అనేది చేసుకోమనండి సార్. విజయ్ గారు మీరు అడిగిన ప్రశ్న నేను కాదంటలా. పబ్లిసిటీ కావాలంటే పసుపు మీద అంత మమకారం ఉంటే, పసుపు జెండా మీద అంత మమకారం ఉంటే పబ్లిసిటీ పబ్లిక్ గా వచ్చి చేసుకోమనండి. ఈ దోబూచులాటలు ఎందుకండి? ఈ దొంగ నాటకాలు ఎందుకండి? ఈ దొంగ నాటకాలు ఎందుకంటున్నా నేను? చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతా, చంద్రబాబు చెప్పింది చేస్తా, చంద్రబాబు ఆడమన్నట్ల తైతక్కలాడుతూ ఈ దొంగ వేషాలు ఎందుకంటున్నా? పసుపు గురించి ఉపోద్ఘాతాలు. పసుపు మంచి యాంటీబయాటిక్, పసుపు కూరల్లో వేసుకుంటాం, పసుపు మంగళం, పసుపు శుభప్రదం, ఇవన్నీ ఆ దగ్గర నేర్చుకోవాలా మనం?
ఇప్పుడు షర్మిల కూడా అదే అంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ పసుపు కలర్ అనేది చంద్రబాబుకి ఏమన్నా పేటెంటా, చంద్రబాబు ఏమన్నా పేటెంట్ తీసుకున్నాడా దాని మీద? ఎవరైనా వాడొచ్చి ఎప్పుడైనా చేయొచ్చు. అంటే పసుపు చీర కట్టుకున్న వాళ్ళందరూ టీడీపీ వాళ్ళని ఎలా అంటారనేదే ఆమె అడుగుతున్న క్వశ్చన్. పేటెంట్ అని కాదు, లేకపోతే ఇంకోటని కాదండి. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు పసుపు చీర కట్టుకోవటం, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎర్ర చీర కట్టుకోవటం, వీటిని పిల్ల చేష్టలు అంటారు, వీటిని అతి అంటారు, ఓవర్ యాక్షన్ అంటారు, ప్రజలు అసహించుకునేటటువంటి చేష్టలు అంటారు వీటినే. బీటెక్ రవి కూడా మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బీటెక్ రవి కూడా ఉపాధ్యాయ వర్గానికి ద్రోహం చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కలిశాను ఆయన్ని. రైట్. ప్రతిపక్ష నాయకుడు బీటెక్ రవి కూడా మాట్లాడుతూ ఒక సందర్భంలో అన్నారు, ముఖ్యంగా వైఎస్ సతీమణి కూడా పసుపు చీర కట్టుకుని ఎన్నోసార్లు కనిపించింది, మరి ఆమె కూడా టీడీపీ వ్యక్తి అనే అనుకోవాలా అని చెప్పి అడుగుతున్నారు. ఏమండి, రాజకీయం చేయడానికి ఏదైనా అడగొచ్చు, రాజకీయం చేయడానికి ఏదైనా అడగొచ్చు, సమయం సందర్భం ఉంటుంది. నీవు వెళ్ళక అతని ఇంటికి వెళ్ళి పసుపు చీర కట్టుకొని అన్ని ఇళ్ళకి పసుపు చీర కట్టుకొని వెళ్ళలేదే, అన్ని చోట్లకి పసుపు చీర కట్టుకొని వెళ్ళలేదే. చంద్రబాబు నాయుడికి పసుపు ఇష్టమనే కదా నువ్వు పసుపు చీర కట్టుకొని పోయింది. ఇంకా ఏమైనా సరే కొంచెమైనా సరే ఇంగితం లేకుండా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతా ఉందండి, ఇక్కడ ఏం జరుగుతా ఉంది, ఎవరైతే దొంగలను ఎంట పెట్టుకొని దొంగలను పట్టుకోండి అన్నట్టుగా ఆ షర్మిల ఏం మాట్లాడాయి, దొంగలెవరు చెప్పారు కదా. ఇప్పుడు వివేకాన్ని హత్య చేసింది ఎవరనేది కోర్టులు తెలుస్తాయి, దాని సంగతి అట్లా ఉంచండి, న్యాయ విచారణ జరుగుతుంది, కోర్టు తెలుస్తుంది. ఏవిడెవరండి హంతకుడు అని చెప్పడానికి? చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు లేకనా? న్యాయ వ్యవస్థలు మౌనంగా ఉంటున్నాయనా? అంటే వాళ్ళు వచ్చి ఏది ఎలక్షన్ కమిషన్ ఆఖరికి ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవటం, ఆఖరికి వాళ్ళు కోర్టు వారు కూడా జోక్యం చేసుకొని నోటికి తాళం వేయాలని చెప్పే పరిస్థితి ఏంటండి? అంత దుర్మార్గమా? శ్రీనివాస్ రెడ్డి గారు మనం ఇంకా మాట్లాడదామండి దీని మీద. మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు విద్యాసాగర్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే షేక్ బాజీ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. షేక్ బాజీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఎలా చూడాలి షర్మిల కట్టుకున్న పసుపు చీర కామెంట్లపై జగన్ కామెంట్ చేయడం, అలాగే షర్మిల దానికి కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది, దీనిపై మీరేమంటారు? ఇప్పుడు వైసీపీ పార్టీ మిత్రుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇందాకటి నుంచి. అతను మాట్లాడే విధానం కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్న చీర మీద చేసిన కామెంట్ కానీ చూస్తే ఇంత పనికిమాల ఎదవలు రాజకీయాల్లో ఎందుకు ఎన్నుకోరాలని సిగ్గు. చెప్తూ కొట్టారా? ఏం మాట్లాడినవి? ఇలాంటి ఎదవల్ని డిబేట్ లో పెడతారా? పనికిమాల శ్రీనివాస్ రెడ్డి గారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు దయచేసి. చెప్పుతో కొట్టడం ఏంటండి? ఎదవ పనికిమాల ఎదవుడు ఆడ మనిషిని, ఒక ఆడపడుచుని చెప్పుతో కొడతాడా? ఎవరండి? నీకేం అధికారం ఉందండి చెప్పుతో కొట్టడానికి? వీడెవడండి చెప్పుతో కొట్టడానికి? వీడెవడండి పనికి మాల ఎదవాడు? ఎవడండి వీడు? వీడి బతికెంతండి? కాబట్టి చెప్పుతో కొడతాడా? చెప్పుతో కొడతాడా? కొడతావు నువ్వు? చెప్పుతో కొడతారా? కొడుకు చూద్దాం. ఏం మాట్లాడండి? శ్రీనివాస్ రెడ్డి గారు ఏదేమైనా షర్మిల ఒక మహిళ, జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెలు. బాజీ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు చేసిన కామెంట్ ముఖ్యంగా నేను ఒకసారి మాట్లాడుతున్నాను. బాజీ గారు ఒక్క నిమిషం. రైట్, బాజీ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యంగా షర్మిల ఒక మహిళ, అందులోనూ జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెలు. ఈ నేపథ్యంలో మీరు మాట్లాడినప్పుడు రాజకీయంగా ఎలాంటి విమర్శలు చేయొచ్చు, కానీ ఇలా చెప్పుతో కొడతామనడం ఎంతవరకు కరెక్ట్?
అది కరెక్ట్ కాదు కదా. మీరు రాజకీయంగా విమర్శలు చేయండి. విజయ్ గారు రాజకీయంగా విజయ్ గారు, మాట్లాడు, నీకేం చేత అయితే. రైట్ రైట్ బాజీ గారు ఒక్క నిమిషం అండి. తప్పుడు బాజీ గారు తెలుస్తుందండి. బాజీ గారు. ఏమండి విజయ్ గారు, ఉమ్. చెప్పండి. ఏదైతే ఆ హత్య జరిగిన రోజున ఆ హత్య జరిగింది, హత్య కాదు గుండెపోటు అని చెప్పినటువంటి దౌర్భాగ్యులు ఎవరో అందరికీ తెలుసు. రైట్ ఏదేమైనప్పటికీ కూడా శ్రీనివాసరెడ్డి గారు, ఏదేమైనప్పటికీ కూడా మీరు ఒక మహిళ, అందులోనూ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని ఈ విధంగా తిట్టడం అనేది కరెక్ట్ కాదనేది అభిప్రాయం. మనం వ్యక్తిగత దోషాలు వెళ్లకుండా డిబేట్ కొనసాగిద్దామండి. జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు ప్రచారం ఏమైనా చేయొచ్చా? జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా తప్పుడు ప్రచారం చేయొచ్చా? దానికి విమర్శలు చేయండి. ఇది కరెక్ట్ కాదనే విషయాన్ని మీరు చెప్పండి. కానీ తప్పండి, తప్పు. టీవీ డిబేట్స్ లో ఏ భాష వాడాలో తెలియని వాళ్ళని తీసుకురావద్దండి. ఏ భాష వాడతాడండి అతను? ఎవరండి అతను? హూ ఇస్ దట్? రైట్ శ్రీనివాసరెడ్డి గారు, మనం ఇంకా మాట్లాడదామండి. బాజీ గారు మీరు కంటిన్యూ చేయండి. ఏమండి, చీరల మీద వ్యాఖ్యానాలు చేయటం జగన్మోహన్ రెడ్డి గారు తప్పు. ఎందుకంటే పసుపు అన్నది ఎవరైనా ఈయన వాడతలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బయటెక్ రవి మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఎన్నోసార్లు పసుపు చీరలో కనపడింది. ఇప్పుడు ఈ మాట్లాడే పెద్ద మనిషి ఇంట్లో పసుపు వాడతలేదండి. ఇలా ఆడవాళ్ళు చీరలు పసుపు చీరలు కడతలేదండి. తప్పే ఉంది దానికి? అందులో ఏంటి, ఆవిడ శుభకార్యానికి పిలవటానికి వెళ్ళింది. ఆయన శుభకార్యం జరుగుతుంటే ఎవరైనా పిలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో కలిసి మాట్లాడుకోలేదండి. ఏమైనా ఆగర్భ శత్రువులా? వీళ్ళేమైనా కత్తులతో ఒకళ్ళు పొడుచుకుని చచ్చేంత శత్రుత్వం ఉంటుందండి? రాజకీయాల్లో రాజకీయ అభిప్రాయ భేదాలు ఉంటాయి, అంతవరకే కానీ దాన్ని వ్యక్తిగతంగా చూసుకొని పరమ శత్రువుల్లాగా చూసుకుంటారండి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎదురెదురు పడి అనేక సందర్భాల్లో ప్రతి నమస్కారాలు చేసుకుని చూసాం మనం. అది సంస్కారం. అట్లాగే ఎవరైనా ఏదో శుభకార్యం ఇంట్లో ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ వాళ్ళైనా కానీ శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పిలవటం అనేది ధర్మం, అది సంస్కారం. మన హిందూ సంస్కారం, హిందూ ధర్మ సంస్కారం అండి అది. దాన్ని తప్పు పట్టేసి దాన్ని రాజకీయాల్లోకి లాగి అందులో చీరను కూడా ఇన్వాల్వ్ చేసి క్రిటిసైజ్ చేయడం అనేది చాలా తప్పు, దుర్మార్గం అండి. వీళ్ళు ఏంటంటే శవాల్ని వాడుకుంటారు రాజకీయాలకి, చీరల్ని వాడుకుంటారు, ఏది వదలరండి రాజకీయంగా వాడుకోవటానికి. తప్పేముందండి? పెళ్లికి పిలిచారు. నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను, సొంత చెల్లెలి కొడుకు పెళ్లికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అటెండ్ అవ్వలేదండి? ఎందుకు హాజరు కాలేదు? సంస్కారం అండి అది. రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరండి. వ్యక్తిగత ఫంక్షన్లు కానీ ఇంకేదన్నా కానీ శుభకార్యాలుగా ఉన్నప్పుడు ఎవరైనా ఎక్కడికైనా చావులకు కానీ పెళ్లిళ్ళకి కానీ ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు, వస్తుంటారు. రాజకీయం వేరు, వ్యక్తిగత అంశాలు కార్యక్రమాలు వేరండి. వీటిని రెండింటిని వేరువేరుగా చూడాలి. శుభకార్యానికి పిలిచి పసుపు చీర తీసుకెళ్లినందుకు ఆయన మాట్లాడటం, ఆయన యొక్క చెంచాలు చెప్పులతో కొడతాము, వాటితో కొడతామని మాట్లాడటం చాలా సిగ్గుపడాల్సిన అవసరం అండి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. పొద్దున ఖచ్చితంగా వీళ్ళకి తగిన బుద్ధి చెప్తారు ప్రజలు. బాజీ గారు, ముఖ్యంగా వస్త్రధారణ గురించి కాదు, రాజకీయ దురుద్దేశాన్ని వివరించేందుకే జగన్ అలాంటి వ్యాఖ్యలు చేశారు, దాన్ని వక్రీకరించారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. కాదండి, అదేం కాదండి. ఆయన వ్యాఖ్యానించింది పసుపు చీర కట్టుకుని వెళ్ళారనేది నొక్కి చెప్పారు. అది ఖండిస్తున్నాం, తప్పండి. అది ఏ చీర కట్టుకెళ్ళినా ఏనైనా కానీ అది మాట్లాడటం తప్పండి. వ్యక్తిగతమైన విషయాలు, అంశాలు అవి. ఆవిడ శుభకార్యానికి ఇన్వైట్ చేయడానికి వెళ్ళారు, అందరికి తెలిసిన సత్యమే. దాన్ని తప్ప ఎవరు పట్టరండి. వీళ్ళు దాన్ని కూడా తప్పు పడుతున్నారంటే ఇక ఏమనుకోవాలండి వీళ్ళని? నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని కానివ్వండి, ఆ తర్వాత ఈ పార్టీ నాయకులు ఆ అంశం మీద మాట్లాడే వ్యాఖ్యల్ని మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నామండి. రాజకీయ అంశాలు చెప్పండి. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో పనిచేయలేదండి? కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి లేడా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానేత అని ప్రతిసారి మాట్లాడి ఆయన ఎక్కడి నుంచి వచ్చారండి? కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదా? కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైన పదవులన్నీ అలంకరించిన ఆయన కాదండి? చనిపోయేంత వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇంకా మాట్లాడదామండి మనం. పెట్టుకొని గెలిచి బయటకు వచ్చినంత మాత్రాన ఆ పార్టీని హేళనగా మాట్లాడటం, అక్కడ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, ఈ దేశ నిర్మాణంలో కానివ్వండి, భారత జాతి నిర్మాణంలో కానివ్వండి, మన రాష్ట్ర అభివృద్ధిలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్రని ఎవడు మర్చిపోలేడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని చెప్పేసి నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, పేరటం అనేది తప్పు. ఆవిడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. ఆవిడ యొక్క భావోద్వేగాలను కానివ్వండి, ఆవిడ అభిప్రాయాలను కానివ్వండి, పార్టీ సిద్ధాంతాలను కానివ్వండి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. అట్లాగే ఒక ప్రతిపక్ష పార్టీగా, నేషనల్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం
వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం బాధ్యత. రైట్ అది నివర్తిస్తుంది ఆవిడ. రైట్. రాజకీయంగా తమను వ్యతిరేకిస్తే సొంత కుటుంబ సభ్యులను సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదనేది విపక్షాలు అంటున్నాయి. మనతో మాట్లాడేందుకు విద్యాసాగర్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విద్యాసాగర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, మీకు మొత్తం సబ్జెక్ట్ తెలుసు. షర్మిల కామెంట్, అదే జగన్మోహన్ కామెంటు, తర్వాత షర్మిల మళ్ళీ తిరిగి కామెంట్ చేయడం, పసుపు చీర కట్టుకోవడమే నేరమా అన్నట్టుగా కూడా వైసీపీ మాట్లాడుతుంది. ఎలా చూడాలి? మార్నింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఇద్దరు మిత్రులు కూడా నమస్కారం. నేను మధ్యలో జాయిన్ అయ్యాను అనుకుంటాను. ఇద్దరు జాయిన్ అయ్యాను, తర్వాత జాయిన్ అయినాను సార్. నేను మాట్లాడేటప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న మాట నాకు విని అసహ్యం వేసింది. రాజకీయాల్లో నువ్వు ఏమైనా మాట్లాడుకో అంటే దాని అర్థం ఏంటి? అమ్మలు, అక్కలు, ఆలులు, చెల్లెళ్ళు, బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు ఇవన్నీ లేకుండా మాట్లాడమని చెప్పిందా రాజకీయం? ఇదేనా మనకు నేర్పించిన సంస్కారం రాజకీయాల్లో? మనం చదువుకున్న చదువుకి, మన వయసుకి, మన హోదాకి, మన సంస్కారానికి, మన అమ్మ నాయన నేర్పించినటువంటి విలువలు, నైతికత లేనటువంటి మాటలు మాట్లాడితే, రాజకీయ కోసం ఎంత దిగజారైనా మాట్లాడితే మన అమ్మ నాయన అవమానపరిచినట్టు. మన తల్లిదండ్రులు ఏం నేర్పించారో మనకు చిన్నప్పటి నుంచి? ఆడదాన్ని గౌరవం చేయాలి, ఇంట్లో ఆడబిడ్డ ఉంటే ఎట్లా ఉండాలా అన్నదాని మీద కనీసం నైతిక విలువలు కనీసం మేము పాటించాలా. అంటే రాజకీయం కోసం అనేసి ఏమైనా చేసేస్తామా? ఎంత దిగజారైనా మాట్లాడేస్తామా? ఎంత నీచమైన పని చేసేస్తామా? ఏం మాట్లాడి అవి నీకు రాజకీయంగా ఆమె మాట్లాడిన మాటలు ఆమె సొంతంగా మాట్లాడిన మాటలు కాదు. సిబిఐ ఛార్జ్ షీట్ మీద మాట్లాడే రైట్ ఈ దేశంలో ఎవరికైనా ఉంటది. సిబిఐ ఛార్జ్ షీట్ గురించి మాట్లాడితే నువ్వు చంపేస్తారు, నరికేస్తారు. రాజశేఖర్ అసలు పుట్టలేదు, రాజశేఖర్ గారికి పుట్టలేదు అంటారు. ఎవరు నువ్వు అని అడుగుతారు, చెప్పుతో కొట్టామంటారు. చీర గురించి మాట్లాడతారు, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతారు. ఈ షర్మిల గారు 3500 కిలోమీటర్ తిరిగినప్పుడు కుక్కల్లాగా ఆమె వెనుకంటి తిరిగినటువంటి వైసీపీ నాయకులకు ఏ సిగ్గు ఎక్కడుంది, ఎక్కడ పోయింది? ఆ రోజు తిరగలేదా? వీళ్ళు కుక్కల్లాగా తిరగలేదా? ఆమె వెనకాల కుక్కల్లాగా తిరగలేదా? రైట్. ఏదేమైనా వ్యక్తిగతంగా వద్దులేండి, మనం నార్మల్ గా మాట్లాడదాం. విద్యాసాగర్ గారు రైట్. రాజకీయంగానే విమర్శలు చేద్దాం, కుక్కలు నక్కలు ఇవన్నీ వద్దు. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు సంస్కారహీనంగా ఎవరయ్యా సంస్కారం? సొంత తమ్ముడిని పట్టుకొని హంతకుడని పిలిచేవాళ్ళేమో సంస్కారమా? సొంత తమ్ముడిని పట్టుకొని నీకన్నా వయసులో 10-15 ఏళ్ల చిన్నవాడిని పట్టుకొని హంతకుడని పిలిచేదేమో సంస్కారమా? అవును, ఆయన హంతకుడే. అది సంస్కారమా? అది సిబిఐ చెప్పిందా? అందరిని అరెస్ట్ చేస్తారు ఇప్పుడు. సిబిఐ చెప్పిందంటే సిబిఐ హంతకుడని చెప్పిందా? ఎక్కడ చెప్పింది? ఎక్కడ చూపించండి సిబిఐ హంతకుడని చెప్పింది? ఎక్కడ చెప్పింది? తప్పుడు మాటలు చెప్పి బుకాయిస్తబాకండి, ప్రజలు తప్పులో పట్టించబాకండి. సిబిఐ ఎక్కడ చెప్పలా హంతకుడని? సిబిఐ ఎక్కడ చెప్పలా? సిబిఐ ఎక్కడ చెప్పలా హంతకుడని? తప్పుడు కోతలు పోయి బాకండి మీడియా సాక్షి. శ్రీనివాస్ రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. రాజకీయ విమర్శలు అయితే ఓకే కానీ రైట్. సొంత తమ్ముడిని పట్టుకొని అప్పుడు లేదు బంధం, అప్పుడు లేదు బంధం. సొంత తమ్ముడు అనేటప్పుడు బంధం లేదు, అప్పుడు లేదు రక్త బంధం, అప్పుడు లేదు రక్త సంబంధాలు, అప్పుడు లేదు తల్లిదండ్రులు, అప్పుడు లేవు కుటుంబాలు, అప్పుడు లేవు కుటుంబాలు. ఏం మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? నాయనానికి రెండు వైపులా ఉంటాయి. కుటుంబం అంటే, బంధం అంటే రెండు వైపులా ఉండాలి, రెండు వైపులా ఉండాలి. పరిస్థితి మీ ముఖ్యమంత్రిది. మా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు విద్యాసాగర్ గారు చంద్రబాబు కూడా దీనిపై స్పందించారు. చంద్రబాబు మద్దతు చేయించిన ముఖ్యమంత్రి మీ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిందా మద్దతు? చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిందా మద్దతు?
జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలా ముఖ్యమంత్రి అయిన వైసీపీ తర్వాత వాళ్ళు మాట్లాడడానికి? ఆ స్థాయి మద్దతు ఒక మద్దతు సిగ్గుండాలా చూపించండి. మాట్లాడడానికి? చంద్రబాబు ఈమె నాయుడు వాళ్ళు హయాంలో పలానా జరిగిన వాళ్ళు మద్దతు గురించి హంతకులని చెప్పిన సిగ్గు తర్వాత, ఎక్కువ లేకుండా ఈమె మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళు పలానా వాళ్ళు మద్దతు హంతకులని జరిగింది చెప్పిన చంద్రబాబు తర్వాత, నాయుడు హయాంలో. మళ్ళా ఏదో కాకమ్మ కబుర్లు మద్దతు చెప్పే జరిగింది వాళ్ళకి చంద్రబాబు ఇలాంటి నాయుడు వాళ్ళు హయాంలో. సిబిఐ సిగ్గుండాలా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి రాష్ట్రంలో ఈ అడుగు విషయం మీద పెట్టడానికి మాట్లాడడానికి లేదు. మీకు? ఆ మద్దతు జరిగిన సిగ్గుండాలా సమయంలో మీలాంటి వాళ్ళతో సిబిఐ మీడియా అడుగు గురించి పెట్టడానికి మాట్లాడడానికి బయటికి వివేకానంద తరిమేసింది మాట్లాడేసుకుంటా. చంద్రబాబు రైట్ నాయుడు. రైట్ విద్యాసాగర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరో ఒకే మాట్లాడండి. మీ ముఖ్యమంత్రికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీరు ఉత్తరాలు రైట్. చెప్తుంటాం కనీసం. రైట్. సిబిఐ కేసు కావాలని విద్యాసాగర్ గారు చెప్పేసి ఇదే అంశం మీద ఎవరి హయాంలో మీ హయాంలో రైట్. జరిగిన హత్య అది. రైట్ శ్రీనివాస్ రెడ్డి మీరు గారు చేయించిన హత్య, మీ అండ చూసుకొని జరిగిన హత్య, మీ అండ చూసుకొని జరిగినటువంటి హత్య. రైట్. మీరు సంస్కారహీనులు. సొంత తమ్ముడిని పట్టుకొని హంతకుడని మాట్లాడుతున్నామని సమర్థించే వాళ్ళు మీరు సంస్కారహీనులు. ఒక్క నిమిషం మీరు శ్రీనివాస్ రెడ్డి గారు సంస్కారహీనులు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు సంస్కారహీనులు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సంస్కారం గురించి మీ దగ్గర మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ వయసు ఇదండి నేర్పించిందా? సంస్కారం మీ గురించి మీ అనుభవం దగ్గర ఇది మేము నేర్పించిందా? నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీదే- సంస్కారహీనుల దగ్గర నుంచి సంస్కారం గురించి ఆనాటి గురించి నేర్చుకోవాల్సినటువంటి సంస్కారహీనంగా అవసరం మాట్లాడి లేదు. నీలాంటి వాళ్ళతో మాట్లాడడం మా సంస్కారం. రైట్. మీలాంటి విద్యాసాగర్ గారు వాళ్ళు- విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు నేను చెప్పేది కూడా కొంచెం వినాలి మీరు. విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు వెనకేసుకొచ్చే నీలాంటి వాళ్ళతో విద్యాసాగర్ గారు దీనిపైనే చంద్రబాబు నాయుడు కూడా స్పందించాడు. తోడబుట్టిన చెల్లెలు పుట్టుకుపైనే ఏమంటే అలాగే ఒక మాట చెప్తా, మహాలక్ష్మిగా భావించే ఒక మాట చెప్తాగండి, ఒక మాట చెప్తాగండి. చెప్పండి. ఇలాంటి వాళ్ళను పిలిచి టీవీ డిబేట్లకు వచ్చి మాలాంటి సీనియర్లు కూర్చోబెట్టడం అనేది ఇంకొప్పుడు మమ్మల్ని పిలవకండి. మీలాంటి వాళ్ళు ఏం మాట్లాడు ఆడవాళ్ళకి సంస్కారం లేని వాళ్ళతో మీరు ఎట్లా కూర్చోబెట్టారు? ఎందుకో రైట్ ఒకవేళ తప్పుగా మాట్లాడితే నేను ఖండిస్తున్నాను. రైట్ రైట్ మీరు కూడా విద్యాసాగర్ గారు మీరు కూడా ఆవేశపడద్దు. మీరు అంత సీనియర్ అయి ఉండి మీరు కూడా తొందరపడడం కరెక్ట్ కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయంగా తమను వ్యతిరేకిస్తే సొంత చెల్లినైనా సరే దుర్భాషలాడటం ఎంతవరకు కరెక్టు? మీ ఒక సొంత చెల్లిని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కాదు, నాయకులు సైతం అదే విధంగా కామెంట్ చేయడం ఒకటైతే, పర్టికులర్గా వైఎస్ వివేక హత్య గురించి పదే విపక్షాలు మాట్లాడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. కానీ మీరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు హయాంలోనే ఈ హత్య జరిగింది కనుక వాళ్ళే బాధ్యులని చెప్తున్నారు. కానీ 5 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. సొంత బాబాయ్ హత్య కేసులో ఎందుకు పురోగతి లేదు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చూసిన ప్రతి సందర్భంలో కూడా హూ కిల్డ్ బాబాయ్ అని వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి మరి? మీ వాయిస్ రావడం లేదు సార్, మీరు మ్యూట్లో ఉన్నారు, వాయిస్ రావడం లేదు. మీరు మంచి ప్రశ్న వేశారు. 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారే. 5 ఏళ్ల నుంచి విచారణ జరుపుతున్న సంస్థ ఎక్కడుందండి? తెలంగాణలో ఉంది. విచారణ ఎవరు చేస్తున్నారంటే తెలంగాణ హైకోర్టు చేస్తుంది. అదేవిధంగా ఏ సంస్థ విచారణ చేస్తుందండి? సిబిఐ. ఆ సిబిఐ ఎవరి చెప్పు చేతుల్లో ఉందండి? అది స్వతంత్ర సంస్థ నాకు తెలిసినంత వరకు. మరి మీరేమో కేంద్రం ఉంది కదా. అసలు ఏ సంబంధం జగన్మోహన్ రెడ్డి గారికి? ఏమి సంబంధం? ఈ కేసు విచారణ మాకు ఈ రాష్ట్రంలో పనికిరాదు, పక్క రాష్ట్రం పోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు విజ్ఞాపన మేరకు చంద్రబాబు నాయుడు మౌత్ పీస్ లాగా వేయించుకున్నారు. అదేవిధంగా సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీల్లేదు అన్న సిబిఐ చేతనే విచారణ జరగాలని చెప్పించుకున్నారు. కానీ తెలంగాణ కానీ మధ్యలో మీరు అన్ని తెలిసిన సార్, మీరు ఒక పాయింట్ ఇక్కడ, తెలంగాణకి కేసు బదిలీ అవడం వెనుక వివేక కూతురు సునీత పిటిషన్ వేయబట్టే కదా తెలంగాణకి వెళ్ళింది. ఏపీలో విచారణ సరిగ్గా కొనసాగించడం లేదు, సిబిఐ పైనే కేసులు వేస్తున్నారు. అందుకే అక్కడ విచారణ. ఎక్సలెంట్ క్వశ్చన్ విజయ్ గారు, నేను సమాధానం చెప్పాలి కూడా ఈ ప్రశ్నకి. ఎక్సలెంట్ క్వశ్చన్ వేశారు మీరు. సార్ చెప్పండి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇది సిబిఐ. సరే, నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎంత బాధపడ్డారో, నా కూతురు ఎంత బాధపడ్డదో మీకు తెలియదా అని చెప్పేసి సౌభాగ్యమ్మ గారు నేను లేఖ రాశారు. అదే ప్రశ్న నేను అడుగుతున్నా. అంగళ్ళ దగ్గర అంగళ్ళ సెంటర్ అంటారు పులివెందుల.
పులివెందులో నేను కనీసం ఒక 50 సార్లు తిరుగుంటాను. ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారి సమాధిని 14 సార్లు సందర్శించాను నేను అడుగుతున్నా, అంగళ్ళ దగ్గర నీ బిడ్డ సునీత, నీ అల్లుడు రాజశేఖరు బీటెక్ రవితో కలిసి చేసినటువంటి వ్యాఖ్యల సంగతి ఏంటమ్మా? చేసిన హత్య చేసిన వాళ్ళనేమో మీ పక్కన పెట్టుకుంటారు, దొంగల్ని మీతో పెట్టుకొని దొంగలు పట్టుకోండి అంటా ఉంటారు. ఈ ఎంతవరకు ఇది న్యాయం? కానీ ఎంతవరకు విచారణలో ఇది సబబు? సిబిఐకి సంబంధించి సిబిఐ ప్రతి విషయం కూడా చెప్తుంది. ఈ ఫోన్ మాట్లాడింది అంతా కూడా గూగుల్ నెట్వర్క్ అంతా అదే చూపిస్తుంది కదా. ఏం చూపించిందండి? గూగుల్ టేక్అవుట్ ఏం చూపించింది? అవినాష్ రెడ్డి ఆ స్పాట్ కి వెళ్ళడం, ఆ స్పాట్ లో నుంచే ఫోన్ మాట్లాడడం, ఇవన్నీ కూడా సిబిఐ చెప్తుంది కదా. వాళ్ళు అవినాష్ రెడ్డిని ఫోన్ చేసి పిలిపించిన బుద్ధి తక్కువ వాళ్ళని అడగండి. అదే విధంగా రక్తం మరొక్కలు తుడిచేయమని చెప్పిన బుద్ధి తక్కువ వాళ్ళని అడగండి. అదే విధంగా అవినాష్ రెడ్డి దారిని అవినాష్ రెడ్డి పోతా ఉంటే మీటింగ్, ఇప్పుడు అదే సునీత గారు జగనన్న గెలుపు కోసం, అవినాష్ అన్న గెలుపు కోసం మా నాన్న కష్టపడ్డారు అని చెప్పినటువంటి ఆ నోటితోనే జగన్ ఎంపీ సీటు కోసం మా నాన్నని చంపారు. ఎంపీ సీటు కోసం మీ నాన్నని చంపితే 14వ తారీఖు నైట్ కూడా మీ నాన్న ఎందుకు క్యాంపెయిన్ చేస్తాడు? క్యాంపెయిన్ చేశాడని నీ నోటితో నువ్వే ఎందుకు చెప్తావు? ఇందాక షర్మిల గారిని అంటే బాజీ గారికి ఏదో బాగా పొడుచుకొచ్చింది, తల మీద గొడ్డలు పెట్టి నరికాడని చెప్తా ఆ యొక్క హావభావాలతో సహా చెప్తా ఉంటే చీదరేసి అసహ్యం పుట్టి మేము మాట్లాడాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కంటి మీద ఇంత గాయమైతేనే హత్యాయత్నం అన్నారు, గొడ్డలు పెట్టి నరికేస్తే గుండెపోటు అన్నారు అని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు. గుండెపోటు అని చెప్పింది ఎవరు? శివప్రకాష్ రెడ్డి. ముందుగా బయట ప్రపంచానికి చెప్పింది ఎవరు? ఆదినారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మంత్రి. ఏం మాట్లాడతారు? మరి విజయసాయి రెడ్డి కూడా అప్పట్లో విజయసాయి రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి అదే మాట చెప్పారు కదా. ఎవరు? విజయసాయి రెడ్డి. వీళ్ళందరూ చెప్పినాక విజయసాయి రెడ్డి చెప్పాడు. అంటే ఒక సొంత బావ సార్, అతను సొంత బావ శివప్రకాష్ రెడ్డి సొంత బావమరిది చెప్పిన తర్వాత మరి వాళ్ళు చెప్పిన దాన్ని ప్రామాణికం తీసుకుంటారు. మీడియాలో అందరూ చూసిందంటే విజయసాయి రెడ్డి చూశారు. విజయసాయి రెడ్డి ఆ స్పాట్ కి వెళ్ళి అక్కడ నుంచి ప్రెస్ మీట్ చెప్పిన పదం అయితే అది గుండెపోటుతో మరణించారని. సాక్షి కన్నా ముందుగా అన్ని మీడియాల్లో కూడా అది గుండెపోటు అని రావడానికి కారణం శివప్రకాష్ రెడ్డి ఎవరో కాదు, స్వయానా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి తోబుట్టువు. ఆ శివప్రకాష్ రెడ్డి అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి మీలాంటి మీడియా వాళ్ళు ఎందుకు ప్రశ్నించరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద, అవినాష్ రెడ్డి గారి మీదే అనుమానాలు వచ్చే విధంగా ఒక కట్టుకథను అల్లితే అసలు హైదరాబాద్ నుంచి ఎంతసేపు రావాలి సార్? ఉదయం 6 గంటలకి 6:26 నాకు తెలిసిందని ఆమె ఈ మధ్య ఏదో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి చెప్పింది. 6:20 అంటే కడప ఎన్నింటికి రావాలి సార్? 4:30-5 దాకా రాకపోవటం ఏంటి సార్? వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నిజాలను బయటకు చెప్పేదాకా అన్ని కూడా నిజాలను దాచి ఉంచడం ఏంటి సార్? లేఖను దాచి ఉంచడం ఏంటి సార్? కృష్ణారెడ్డిని ఇబ్బంది పెట్టడం ఏంటి సార్? కృష్ణారెడ్డి కొడుకు వివాహాన్ని కూడా అడ్డుకోవటం ఏంటి సార్? కృష్ణారెడ్డి జీవితంతోనే చెలగాటం ఏంటి సార్? బతికి చనిపోయిన వివేకానంద రెడ్డి గారి మీదే ఒకే గౌరవ మర్యాదలు ఉంటాయా? బ్రతికుండి ఎంతో జీవితం ఉన్నటువంటి అవినాష్ రెడ్డి జీవితం సర్వనాశనం అయిపోయిన పర్వాలేదా? ఏ పాపం చేయని వాడు శిక్ష అనుభవించాలా? ఇది ఆస్తి కోసం జరిగినటువంటిది కాదా? వారసత్వం కోసం జరిగినటువంటి హత్య కాదా? ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు.
కానీ ఏదేమైనా మొత్తం అవినాష్ 10 వైపే 10 వేలెత్తి మంది చూపిస్తున్నాయి. కడప అటు వాసులు విచారణలో పిలవండి. కానీ అటు మీడియా సంస్థలు కానీ 10 మంది ఏదైనా సరే 10 మంది కడప వాసులను పిలవండి. రైట్ ఇంకా మాట్లాడదామండి మనం. బాజీ గారు మీరేమంటారు? ముఖ్యంగా సిబిఐ ఛార్జ్ షీట్లో వైఎస్ఆర్ పేరుని చేర్చిందే కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ తరపున వెళ్ళి ఇటు అవినాష్ రెడ్డిని అన్యాయంగా ఇరికించాలనుకుంటున్నారనే వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు విజయ్ గారు యాక్చువల్గా ఇక్కడ కడప కోర్టు ఈ మధ్య ఈ అవినాష్ రెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశాలని మాట్లాడొద్దని చెప్పేసి ఒక ఆదేశాలు జారీ చేయడం మనం చూసాం. కాబట్టి ఏంటంటే ఈ హత్యకు సంబంధించిన అంశాలని మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మీరు పెట్టిన డిబేట్ ఏంటంటే అంశం వేరు, ఇది పక్కదారి వెళ్ళిపోయింది. పక్కదారికి తీసుకెళ్తున్నారు. హత్య గురించి కాదండి. ఇప్పుడు సిబిఐ అన్నది ఈ దేశంలోనే అత్యున్నత ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు ఎంతో మందిని, కొన్ని వందల మందిని విచారించి కూలంకుషంగా సాక్ష్యాధారాలు సేకరించి ఒక ఛార్జ్ షీట్ని ప్రవేశపెట్టింది. దాంట్లో అవినాష్ రెడ్డిని దోషిగా చూపిస్తూ, నిందితుడిగా చూపిస్తూ ఛార్జ్ షీట్లో పొందుపరచడం జరిగింది. అది ఇంకా కోర్టు పరిధిలో ఉంది. అది నిజంగా ఎవరు చేశారో, ఎలా చేశారో అనేది ఈయన చెప్పాయని తెలుసా? ఈయన చూశాడా అక్కడ? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం అనేది సమంజసం కాదు. ఇది హత్యకు సంబంధించిన విషయాలు కావండి. ఇవాళ మీరు పెట్టిన డిబేట్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ చీర గురించి మాట్లాడిన మాటలు కానివ్వండి, చెల్లెళ్ళ గురించి నిన్న మీటింగ్ లో చెప్పిన మాటలు కానివ్వండి, అవి ఎంతవరకు సమంజసం అనే దాని మీదే మీరు డిబేట్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. కానీ అదే సందర్భంలో షర్మిల కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సిబిఐ ఛార్జ్ షీట్లో వైఎస్ఆర్ పేరు నమోదు కావడానికి జగన్ లాయరే కారణం, సుధాకర్ రెడ్డే కారణం, అందుకే అతనికి ఏజీగా ఆయన నియమించడం జరిగిందనే వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. సిబిఐ ప్రవేశపెట్టిన ఛార్జ్ షీటే ప్రామాణికము, దాన్ని ప్రశ్నించే అధికారం, అర్హత ఎవరికి లేదు. ఎందుకంటే సిబిఐ అన్నది ఒక కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ మరి చేయాలని ముందు చెప్పారు. సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న సందర్భంలో సిబిఐ ఎంక్వైరీ వద్దని మళ్ళీ లేఖ రాశారు. ఇవన్నీ కూడా అవకతవకలుగా ఉన్నాయండి. దీని లోపల, దీని వెనకాల ఒక మర్మం ఏంటో అదే తేటతెల్లం అవుతుందండి త్వరలో. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ సీజన్ లో ఈ హీట్ లో ఈ హత్య అనే ఒక అంశాన్ని ఇరుపక్షాలు కూడా ఎవరైనా కానీ దాన్ని అంత ఇదిగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే సిబిఐ ఆల్రెడీ ఒక కన్క్లూజన్కి వచ్చేసిందండి. దీని మీద చాలా సుదీర్ఘమైన విచారణ చేసింది, ఎంతో మంది విచారించింది. సిబిఐ యొక్క విచారణ కానివ్వండి, సిబిఐ యొక్క ప్రతిపత్తిని కానివ్వండి మనం శంకించడానికి లేదండి. అవి కోర్టులు చూసుకుంటే కోర్టులో ఆ సాక్ష్యాధారాలు అవన్నీ కూడా ప్రస్ఫుటంగా బయటకు వస్తాయి. ఇవాళ వీళ్ళందరూ కూడా ఏదో చూసినట్టుగాను ఏదో వాళ్ళు ఏదో వీళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పారని చిల్లర మాటలతోటి మభ్యపెట్టడం అనేది సమంజసం కాదండి. ఇది ఒక అత్యున్నతమైన ఇన్వెస్టిగేషన్ సంస్థ చేపట్టిన దర్యాప్తు. ఆ దర్యాప్తు సంస్థ దగ్గర కీలకమైన ఆధారాలు ఉన్నాయి. అవన్నీ వస్తాయి, బయటకు వస్తాయండి. చేయాలి దానికోసం. బాజీ గారు, షర్మిల ఎంపీ సీటు కోసమే జగన్ పైన, అవినాష్ పైన కామెంట్స్ టార్గెట్ చేస్తున్నారు అనేది ఒకటైతే, తన రాజకీయ ఎదుగుదల కోసం ఇదంతా చేస్తున్నారని షర్మిలారెడ్డి గారు చేసిన కామెంట్ అంతరార్థం కానివ్వండి, మేమందరం ప్రశ్నించేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నిందితుడుగా ముద్రపడిన వ్యక్తి, ఒక అతిపెద్ద సంచలనం కలిగించిన ఒక హత్య కేసులో నిందితుడుగా, దోషిగా ముద్రపడిన వ్యక్తి, సిబిఐ చేత దోషిగా ఆ ఎఫ్ఐఆర్ లో పొందుపడిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు? ఒక దోషిగా నింద మోపబడిన వ్యక్తికి ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చారు? అతన్ని వెనకెందుకు వస్తున్నారు? ఇది మా ప్రశ్న. అందుకే ముఖ్యమంత్రి గారి యొక్క పాత్ర ఏంటి దీంట్లో, ఆయన ఇంట్రెస్ట్ ఏంటి అనేది కూడా ప్రజల్లో అనుమానం కలుగుతూ ఉందండి. ఎందుకంటే సాధారణంగా ఒక దోషిని మన నైతిక విలువలు రాజకీయాల్లో పాటించాలండి. ఒక దోషిగా అతిపెద్ద ఒక హత్యకి వెనకాల కారణం అని చెప్పేసి ఒక అతిపెద్ద దర్యాప్తు సంస్థ చెప్పిన తర్వాత అతనికి టికెట్ ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయం? ఇది మా ప్రశ్న. దాని నేను నమ్మాను కాబట్టి ఇచ్చాను. ఆయన ఎవరండి నమ్మటానికి? నమ్మాల్సింది ఎవరు? హత్య కాబడిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులే చెప్తున్నారు డైరెక్ట్ గా. భార్య చెప్తుంది, కూతురు చెప్తుంది, స్వయాన ముఖ్యమంత్రి గారి చెల్లెలు చెప్తుంది.
ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ తెలియదు కదా మిగతా ప్రజలకి. హ్మ్. కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు ఈ హత్య ఎందుకు జరిగింది, ఎవరు చేయించారు, దీనికి కారణం వెనక ఎవరున్నారనేది. వాళ్ళకి బాధ ఉండదండి? తండ్రిని చంపితే బాధ ఉండదా ఎవరికైనా? హ్మ్. చెప్పండి. తండ్రిని చంపిన కానీ వ్యక్తిని పట్టుకోవాలని చెప్పేసి, శిక్షించాలని చెప్పేసి ఏ కుటుంబం సభ్యులైనా కోరుకోరా? భార్య కోరుకోదా? వాళ్ళకి బాధ ఉండదా? వాళ్ళు కానీ ఆరోపిస్తున్నారంటే వైసీపీ ఆరోపణలో వాస్తవం ఉంటదా? ఇంకొక విషయాన్ని కూడా పదే పదే చెప్తోంది. వైఎస్ షర్మిల ఆస్తి పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే జగన్ వ్యతిరేకిస్తున్నారు. అందుకే ప్రత్యర్థులతో కలిపి ఆమె కుట్రలు పడుతున్నారనే విషయాన్ని పదే పదే చెప్తుంది వైసీపీ. ఆస్తుల యొక్క సమస్య, లేకపోతే రాజకీయంగా ఉన్న సమస్య అనేది త్వరలో తేలుతుంది. ఆల్రెడీ సిబిఐ దగ్గర ఉంది రికార్డు. హ్మ్. ఆస్తులు ఇప్పుడు కొత్తగా ఏంటంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చెప్తున్నారండి. హ్మ్. ఇప్పుడు రెండో భార్య ఉంది, ఆ ఆస్తులని. ఇవాళ కాదండి, అది ఎప్పటి నుంచో ఉన్నది. అది ఇవాళ కొత్త విషయం కాదు. అది 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 ఎలక్షన్ ముందు వచ్చిన ఎప్పుడో పెళ్లి, రెండో భార్య ఎప్పుడో ఉంది, ఎప్పుడో నుంచో జరుగుతుంది, అందరికి తెలిసిన విషయమే. అది అది కొత్తగా వచ్చిన విషయం కాదండి, కొత్తగా పుట్టిందేం కాదు. ఆ సంబంధాలు కానీ ఆ బాంధవ్యాలు కానీ. ఆయనకి రెండో భార్య ఉన్నది మాట వాస్తవం, అందరికీ తెలిసిన విషయమే. దాన్ని తీసుకొచ్చి డైవర్ట్ చేయడానికి, దాన్ని ఆ అంశాన్ని తెరపైకి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇది సిబిఐ పరిధిలో ఉంది, సిబిఐ విచారించింది, కొన్ని వందల మంది వాంగ్మూలాలను తీసుకుంది, అక్కడ లోకల్లో ఉన్న ప్రజలు, పక్కన ఉన్న ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుంది. అందులో అండి పులివెందల ఆ ప్రాంతం అనేది ఒక శత్రు దుర్భేద్యమైన ఒక మహా ప్రదేశం. అది ఆ పట్టణం అన్నది కొత్త వ్యక్తులు కానివ్వండి, కొత్త వారు కానివ్వండి, ఎవరు ఎంటర్ అవడానికి వీల్లేదు. అసలు ఎవరైనా కొత్తగా ఒక వ్యక్తి ఎప్పుడు కనపడిన వ్యక్తి లోపలికి వస్తేనే అతను వెళ్ళలేడు లోపలికి. అలాంటి దుర్భేద్యమైన ప్రాంతం అది. అక్కడ కొత్త మనుషులు ఎవరు వెళ్ళరండి. అక్కడ ఇంటర్నల్ గా జరిగిన హత్య, ఇంటర్నల్ గా జరిగిన సంఘటన, దాన్ని సిబిఐ వారు ఛేదిస్తున్నారు. ఆల్రెడీ ఛేదించారు, ఓ రికార్డును తయారు చేశారు, సుదీర్ఘమైన దర్యాప్తు జరిగింది. దాంట్లో మరి విస్మయం కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయి. స్వయాన సొంత బంధువే దీంట్లో. రైట్. బాజీ గారు మనం ఇంకా మాట్లాడదామండి. ఇప్పుడు ఒక బ్రేక్లోకి వెళ్దాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర. వెల్కమ్ బ్యాక్. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలోనూ ఒక నినాదం అయితే చెప్తూ ఉంటారు. పెత్తందారులకు పేదలకు మధ్య పోరాటం అంటే పదే పదే చెప్తూ ఉంటారు. దీనిపై బీటెక్ రవి కూడా స్పందించారు. దాదాపు 750 కోట్ల జగన్ ఆస్తులు అంటూ అఫిడవిట్లో పేర్కొన్నారు. తన ఆస్తుల విలువ 80 లక్షలు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరు పెత్తందారులు, ఎవరు పేదలు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు. ఫస్ట్ ఐ డూ అగ్రీ విత్ బాజీ గారు. When the case is under trial, we should not discuss on it. Even the Kadapa court also has given the orders. Right. I do agree with it. But the same sense he has to point out to his leader also, his leader Sharmila also. That's my obligation. ఇప్పుడు రిలేషన్స్, సొంత చెల్లి, ఆయన చాలా ఆవేదన చెందాడు. మాకు చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు. మా చెల్లెళ్ళు ఎవరు, మా అక్కలు ఎవరు కూడా కుటుంబాన్ని తోసేసి, కుటుంబాన్ని కుటుంబాన్ని బజార్ కేడవల, కుటుంబాన్ని ఈ రకంగా నీచంగా బయట మనము పార్టీ కార్యకర్తలుగా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడటం రేపు ఉదయం ఆ చెల్లెలే అన్న దగ్గరికి వెళ్ళొచ్చు, ఆ అన్నయ్య చెల్లెల్ని దగ్గర రావచ్చు. కుటుంబం అది
We సార్, should ఇది not talk పార్టీ like that. పార్టీ పరంగా ఎప్పుడో నేను కొడతామని మాట్లాడాను ఇంకోటి బాజీ గారు. కొడతామని బాజీ అసభ్యంగా గారు, మాట్లాడటం తప్పు. రైట్. నేను పార్టీ మీరెవరండి? కార్యకర్తగా నేనెవరండి? మాట్లాడలేదు. పార్టీ కార్యకర్తగా we have no right. We have no right. సాంఘిక We have no బాధ్యత right. ఉన్న వ్యక్తిగా మాట్లాడాను. చెప్పుతో సోషల్ కొట్టారా? రెస్పాన్సిబిలిటీ బాధ్యతగా ఉన్న ఉండి వ్యక్తిగా Right. బాధ్యతగా మాట్లాడాను. ఉండి చెప్పుతో ఆ కొడతారా? కుటుంబంలో ఏం తనకన్నా మాట్లాడండి? చిన్నవాడైనటువంటి ఒక పిల్లవాడిని హంతకుడనే ముద్ర వేయటం అనేది తప్పు. ఏదైనా తప్పు, కావచ్చు. తప్పు అనేది We should not చెప్పడం talk like that. ఉద్దేశం. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏదేమైనప్పటికీ కూడా మన తప్పు అనే అన్పార్లమెంటరీ ముద్ర అయితే యూజ్ వేయటం, చేయొద్దండి డిబేట్లో. ఆ ముద్ర రైట్. వేయటం తప్పు అనేది చెప్పడం నా ఉద్దేశం. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మీరు దానికి కొంచెం ఆన్సర్ చేయండి. ఎందుకంటే పెత్తందారులకు పేదలకు అని జగన్మోహన్ రెడ్డి పదే పదే అని చెప్తూ ఉంటారు. కానీ అఫిడవిట్లో అయితే 750 కోట్లు జగన్ ఆస్తులుగా చూపించారు. బీటెక్ రవి ఆస్తులు 80 లక్షలే. ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఈ విషయం మీద మాట్లాడుతూ ఇవి సాంకేతికంగా మాట్లాడుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటాయి సార్. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులేమో 508 కోట్లు, ద రిచెస్ట్ సీఎం అన్నారు. 620 కోట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారినేమో ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఓన్లీ ఎమ్మెల్యే కాబట్టి భారతదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికన్నా కూడా సంపన్నుడైనా కానీ ఆ ప్రస్తావన మాత్రం తీసుకున్నారు. గతంలో దాని గురించి కూడా మాట్లాడడం జరిగిందండి. రైట్. కంపారిజన్ అనేది మీరు చేశారు కాబట్టి చెప్తున్నా. మా గుంటూరు ఎంపీ క్యాండిడేట్ గా కండక్ట్ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖరు 5,000 కోట్ల చిల్లర ఆస్తులు చూపించాడు. అతనికన్నా చిన్నవాడే మా జగన్మోహన్ రెడ్డి గారు. అతను చూపించిన ఆస్తుల కన్నా కూడా తక్కువే జగన్మోహన్ రెడ్డి గారు. పెత్తందారులందరూ కూడా విపరీతమైనటువంటి ధనికులు మొత్తం కూడా ఉన్నది తెలుగుదేశం పార్టీలోనే. వైఎస్ఆర్సీపీలో టిప్పర్ డ్రైవర్ ఉన్నాడు. వైఎస్ఆర్సీపీలో జెడ్పీటీసీగా ఉన్నటువంటి సాధారణ జెడ్పీటీసీగా ఉన్నటువంటి సర్నాల తిరుపతి అనేటటువంటి సామాన్యుడు ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో. అంతేగాని పెత్తందారుల వైపుకి, పెత్తందారుల మీద పోరాటం, పేదలకు ఇచ్చేటటువంటి పార్టీ అని మాటల్లో మేము చెప్పుకోవటం కాదు, చేతల్లో కూడా చూపించాం. కాబట్టే అటు టిప్పర్ డ్రైవర్కి ఇవ్వనివ్వండి, సర్నాల తిరుపతికి ఇవ్వనివ్వండి, మరొక చోట ఒక వాలంటీర్కి ఇచ్చాం, అది ఇంకొక కాన్స్టిట్యున్సీలో. సామాన్యులకి సీట్లు ఇవ్వటం, సామాన్యులను చట్టసభల్లో కూర్చోబెట్టడం, నందిగం సురేష్ అనేటటువంటి ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్లి ఎంపీగా చేయటం, అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. కాబట్టి మేము పేదల పార్టీ అని చెప్పుకునేటటువంటి హక్కు ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికే ఆ హక్కు ఉంది. ఎందుకంటే ఈ గుంటూరు పార్లమెంటు సీటు ఇద్దరు పోటీ పడ్డారు సార్. భాష్యం రామకృష్ణ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. భాష్యం రామకృష్ణ గారు 125 కోట్ల వరకు వచ్చారు. ఆయన పాట అంతటితోటి ఆగిపోయింది. ఈయన 250 కోట్ల వరకు ఇస్తానన్నాడు. ఈయనకి సీట్ ఇచ్చాడు. ఎవరిది పెత్తందారుల పార్టీ చెప్పండి మీరు ఇప్పుడు? ఏదైనా మనం వాస్తవం కదా. భాష్యం రామకృష్ణ అడగండి, అదే విధంగా ఆయన్ని అడగండి, పెమ్మసాని చంద్రశేఖర్ని అడగండి, వాళ్ళే చెప్తారు మీకు. ఇప్పుడు మీరు చెప్పేది వైసీపీలో అందరూ పేదలే ఉన్నారంటారు. వైసీపీలో తెలుగుదేశం పార్టీలో కన్నా నిరుపేదలు వైసీపీలో ఉన్నారు. నిరుపేదల ప్రయోజనాలని కాపాడే పార్టీ వైసీపీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే పేదవాడి ఏటీఎం జగన్మోహన్ రెడ్డి. పేదవాడి ఏటీఎం జగన్మోహన్ రెడ్డి కాబట్టే రైట్ వీళ్ళందరూ కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు బాజీ గారికి కోపం వస్తే రావచ్చు కానీ ఆయన పొత్తు పెట్టుకున్నారు. ఎవరు? బీజేపీ తోటి కానీ లేకపోతే జనసేన తోటి కానీ బీజేపీ అంటే అగ్గి మీద గుగ్గులలాగా ఎగిరిపడేటటువంటి కమ్యూనిస్టులు ఏమన్నా పల్లెత్తు మాట అంటున్నారండి. ఇప్పుడు శర్మిల గారు ఆ విధంగా ఆవిడ మాట్లాడేటటువంటి విధానంలో ఆమె ద్వేషించేటటువంటి బీజేపీకి ఆమె మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? బీజేపీ పొత్తు కలిసినటువంటి బీజేపీకి మేలే చేస్తుండగా మళ్ళీ బీజేపీతో అందుకే శర్మిల ఒక మాట అన్నారు, అటు చంద్రబాబుకి వెయ్యొద్దు, ఇటు జగన్కి వెయ్యొద్దు, కాంగ్రెస్కి వేయండి అంటున్నారు.
ఏమండి షర్మిల గారు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ కూడా విమర్శించినటువంటి దాఖలాలు మీరేమన్నా ఉంటే పంపించండి మాకు. నేనైతే ఆ మీటింగ్స్ లో ఎక్కడ కూడా ఎందుకంటే నిన్న చంద్రబాబు జరిగిన నాయుడు సభలోనే గారిని పల్లెత్తి మాట అన్న వైఎస్ విషయాన్ని షర్మిల నేను ఎక్కడ వైఎస్ గమనించలా. షర్మిల చంద్రబాబుపై నిన్న కామెంట్ జగన్మోహన్ చేశారు. రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏమనంటే ఆయన స్క్రిప్ట్ చదువుతున్నారన్న దానికి చంద్రబాబు స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం నాకు లేదు, నువ్వే స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేవు, చూసి బట్టి పెట్టి మాట్లాడతావు అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. ఆయన బట్టి పెట్టి మాట్లాడతాడో, ఏం పెట్టి మాట్లాడతాడో, మనసు పెట్టి మాట్లాడతాడో, మనసుతో మాట్లాడతాడు, మనసుతో పనిచేస్తాడు అన్న విషయం Right, మనసున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రైట్. బాజీ గారు మీరు చెప్పండి. వైసీపీలో అయితే నిరుపేదలే ఉన్నారు, టీడీపీలో అయితే చాలామంది పెత్తందారులు ఉన్నారని చెప్తున్నారు. సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సార్ ఒక్క నిమిషం అన్న, బాజీ అన్న మీరే మాట్లాడదు కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బాజీ అన్న మీరే మాట్లాడదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను సార్. రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వ్యక్తిని. నా నోటితోటి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డని తిట్టాలి అంటే ఎంత బాధ అండి. అటువంటి పరిస్థితులు కానీ తిట్టారు కదా. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఈ రోజుకి మీడియా సాక్షిగా చెప్తున్నా, ఈ రోజుకి నాకు సొంత ఇల్లు లేదు. రైట్, వైసీపీ నిరుపేదల పార్టీ అంటే నేనే రైట్ ఈ రోజుకి నాకు సొంత మనకి టైం తక్కువగా ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు, బాజీ గారు మీరు చెప్పండి, ఫైనల్గా చెప్పండి. ఏమండి, నిజం చెప్పాలంటే విజయ్ గారు, ఎవరు కూడా నిరుపేదల పార్టీలు కాదు, నిరుపేదలకి రిక్షా దొక్కేవాడికి, బియ్యం అమ్ముకునేవాడికి, ఆటో డ్రైవర్లకి టికెట్లు ఎవరు ఇవ్వలేదు. ఇక్కడ ముఖ్యంగా వైసీపీ, నేను కూడా ఇంతకుముందు వైసీపీలో వర్క్ చేశాను 10 సంవత్సరాల పాటు, నాకు తెలుసు లోతుపాతులు. ఎవరు గెలిచే గుర్రాలు, డబ్బు కనీసం 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే నిరుపేదలకు మాత్రమే టికెట్లు ఇస్తున్నారు, ఏ పార్టీ అయినా కానీ. ఇవన్నీ చెప్పుకోవడానికి ఈ మీడియా ముందు చెప్పుకుంటారు కానీ ఇది వాస్తవాలు కావు. ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ పార్టీల్లో ఏంటంటే గెలిపే ముఖ్యం. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఎవరు గెలుస్తారో వాళ్ళకే టికెట్లు వస్తాయి, వాళ్ళు మాత్రమే పోటీలో ఉంటారు, వాళ్ళని వెతికిస్తారు. చివరి నిమిషంలో కూడా ఎవరన్నా క్యాండిడేట్కి మ్యాండేటరీ ఇచ్చినా కానీ ఇంకో డబ్బున్నాడు వస్తే వాడిని మార్చి వీళ్ళకి ఇవ్వడం అనేదే ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ విధానం. కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడానికి మనం బాగుంటే కానండి, ఇవన్నీ కరెక్ట్ కాదు, అందరికి తెలిసినవి. మనం వాటి గురించి ఎక్కువ ప్రస్తావించడం కూడా అనవసరం. కాకపోతే మేము ఒకటే చెప్తున్నామండి, కాంగ్రెస్ పార్టీ, ఇందాక ఆయన అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఎవరో మౌత్ పీస్ లాగా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతున్నారు అన్నట్టుగా. కాదండి, తప్పు. చాలా ఆయన అభిప్రాయాలని చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న నేషనల్ పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణలో మాదిరిగా స్థానాన్ని నిలబెట్టుకొని గట్టిగా రాజకీయాల్లో తన యొక్క ఉనికిని, తన యొక్క ప్రాతినిధ్యాన్ని నిరూపించుకోవడం కోసం కృషి చేస్తుంది. దానికి అధ్యక్షురాలుగా వచ్చిన షర్మిలారెడ్డి గారు తన పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్తూ కష్టపడుతున్నారు. అంతేగాని ఎవరో మౌత్ పీస్ గా ఎవరో చెప్పిన స్క్రిప్ట్ చదవడానికి లేరండి. అట్లాగే ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఈ దేశంలో కానివ్వండి, బీజేపీని వ్యతిరేకించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయే. నేను అదే అడుగుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటి వరకు గట్టిగా ఎందుకు నిలదలేకపోయాడండి? చెప్పండి. ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కానివ్వండి, రాజధాని నిధులు కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, ఇంకా ఎన్నో అంశాలలో గట్టిగా పోట్లాడి ఎందుకు తేలేకపోయాడు? మోడీను ఎందుకు ధిక్కరించి పోట్లాడలేకపోయాడు చెప్పండి. అట్లాగే 25 మంది ఎంపీలను ఇస్తే స్పెషల్ స్టేటస్ తెస్తానని ప్రగల్భాలు పలికిన వ్యక్తి 23 ఎంపీలతో ఏం చేశారండి? మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుని పార్లమెంట్ లో కానీ, రాజ్యసభలో కానీ వైసీపీ ఎంపీలు పాస్ చేశారు. దట్ మీన్స్ ఎవరు బీజేపీ సపోర్ట్ చేస్తున్నారని చెప్పండి. బాజీ గారు టైం అయిందండి, మరోసారి చర్చిద్దాం దీని గురించి. రైట్, థ్యాంక్ యూ బాజీ గారు, అలాగే మాధవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీడియా డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.